మకర రాశి వారికి అక్టోబర్ 5 ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు 2 అద్భుత శుభవార్తలు వినబోతున్నారు. తప్పకుండా తెలుసుకోండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మకర రాశి జాతకులకు అక్టోబర్ 5 తర్వాత ఎలాంటి అద్భుత పరిణామాలు జరగబోతున్నాయి, ఏ 2 పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయో, ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి చేయవలసినటువంటి శక్తివంతమైన పరిహారాలు ఏమిటి, అన్నీ వివరంగా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చివరి వరకు ఓపికగా ఈ వీడియోని వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీ జీవితానికి అన్వయించుకోవచ్చు అన్నమాట. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ తప్పకుండా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో మకర రాశి వారికి ప్రత్యేక స్థానం ఉందండి. వీళ్ళు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశికి అధిపతి శని భగవానుడండి. ఆ ప్రభావంతోనే మీలో క్రమశిక్షణ, పట్టుదల సహజ సిద్ధంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి అయ్యేంత వరకు ఆ పనిని అసలు వదిలిపెట్టరని కూడా చెప్పుకోవచ్చు. అంటే నిదానమే ప్రధానం అన్నమాట. మీకోసమే పుట్టిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ పదం అనేది. అంటే నిదానమే ప్రధానం అన్నమాట. ఎన్నో కష్టాలు ఎదురైనా ఓర్పుతో ఎదుర్కొని నిలబడడం మీ లక్షణం అని కూడా చెప్పుకోవచ్చండి. పైకి కాస్త కఠినంగా కనిపించినా కూడా మీ మనసు అనేది ఎప్పుడు కూడా మృదువైనది. అంటే వెన్నపూస అంటారు కదా, మీ మనసు వెన్నపూస లాంటిది అని అలా ఉంటారనమాట ఎప్పుడు కూడా. ఏదైనా సరే అండి, అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా ఇతరులకు చెప్పుకోవాలన్నా కూడా ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తారనమాట. ఇతరులకు చెప్పడం వల్ల మనకు నష్టమా, వాళ్ళు ఏమైనా మన ఎగతాళి చేస్తారా అనేటువంటి ముందు ధైర్యాన్ని, అంటే ముందు చూపును కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా బాధ్యతలు మోయడంలో మీకు మీరే సాటి. అందుకే కుటుంబంలోనూ, ఇంకా ఎక్కడైనా ఉద్యోగం చేసే కార్యాలయంలోనూ కానీ మీకు ప్రత్యేక గౌరవం అనేది తప్పకుండా ఉంటుందండి. కానీ గడిచిన 7.5 సంవత్సరాల నుంచి ఏలాంటి శని ప్రభావంతో మీరు ఎదుర్కొన్న కష్టాలు వర్ణాతీతం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ లోకం మీ మంచితనాన్ని బలహీనంగా, మీ మౌనాన్ని చేతకానితనంగా అపార్థం చేసుకుంది. అయితే ఈ చేదు అనుభవాలే మీలో ధైర్యం, ఇంకా ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని, విజ్ఞతను పెంచాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు చాలా వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటారండి. అంటే ఏదైనా సరే నిజాన్ని అంగీకరిస్తారనమాట. అంటే వాస్తవికతను తప్పకుండా మీరు గ్రహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఊహల్లో విహరించకుండా ప్రతి విషయాన్ని విశ్లేషించి ఆచరణాత్మక నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. కష్టాన్ని చూసి భయపడకుండా నిలబడే శక్తి మీకు తప్పకుండా ఆ శని భగవానుడి దయతో లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీలో ఒకసారి కోపం పెరిగిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి అంటే ఆ కోపం అనేది ఎంతలా అంటే ఇంకా ఎదుటివారు మనల్ని ఇంకా అపార్థం చేసుకునేలాగా మీ కోపం అనేది ఎప్పుడు కూడా ఇతరుల ముందు మీరు అలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే కనుక చాలా చిరాకుగా మీకు పెరుగుతుందనమాట. అంటే దానివల్ల కొన్నిసార్లు మీ మాటలు గుండెల్లో గాయంలా మారుతాయండి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది రేపటి రోజున తప్పకుండా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబంలోని బంధువులతో సంబంధాలలో సవాళ్ళు ఎదురవబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా డబ్బు చేతికి వచ్చినట్లే జారిపోతుంది. చిన్నప్పటి నుండే బాధ్యతలు మోయడం, అవమానాలను దిగమింగడం అలవాటైనా సరే ఇతరులను మీరు గుడ్డిగా నమ్మడం వల్ల మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టుకుంటారనమాట. అయితే మీ కష్టకాలం అంతా ఇప్పటి నుంచి ముగిసిపోతుందండి. ఈ అక్టోబర్ 5వ తేదీ నుంచి మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా పూర్తిగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కొత్త ఉత్సాహంతో మీ పనులన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మనం 2 శుభవార్తలని చెప్పాం కదండి. మొదటి శుభవార్త వచ్చేసి ఆర్థికంగా ఒక ఊహించినటువంటి ధనలాభం పొందే అవకాశాలు రేపటి రోజున మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి. అంటే పెట్టుబడుల నుండి రాబడి రావచ్చు, ఇంకా వ్యాపారంలో మంచి లాభం రావచ్చు, బకాయిలు వసూలు అవుతాయి. ఇంకా విద్యార్థులకు కూడా చదువుపై ఏకాగ్రత పెంచుకొని మంచి ఫలితాలను అయితే తప్పకుండా సాధిస్తారండి. ఇంకా వివాహితులకు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుందనమాట. అవివాహితులకు మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం మీకు రేపటి రోజున కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారికి తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా ధన రూపేణా మీకు సహాయం అందేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు రేపటి రోజున తప్పకుండా గడిస్తారండి. ఇంకా 2వ శుభవార్త వచ్చేసి ఏలినాటి శని యొక్క మీకు కఠిన దశ అనేది ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే దాని ప్రభావం నుండి దాదాపుగా మీరు బయటపడ్డారండి. మీ రాశి అధిపతి ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో, అలాగే మీ రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నారు. కాబట్టి ఇది ధైర్యానికి, పరాక్రమానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం మీకు 2 రెట్టింపు అవుతాయని కూడా చెప్పుకోవచ్చండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా అంటే ఆదాయం అన్నీ క్రమంగా
వృద్ధి చెందుతాయండి. మీ మాటకి విలువ పెరుగుతుందనమాట రేపటి రోజున. మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా అందుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అధికారులు మీ పనికి అంటే మీ పనిని తప్పకుండా గుర్తిస్తారంటే, అయ్యో! ఇతను ఇంత పని చేస్తున్నాడు కదా! మనము ఇన్ని రోజులు ఇతన్ని ఇంతలా మానసికంగా బాధపెట్టామా అని ఒక కొలిక్కి వాళ్ళొస్తారనమాట. అంటే ఒక ఐడియాకి వాళ్ళు వస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇతడు మంచి పనిని మనం మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటారనమాట. కొత్త ప్రాజెక్టులను కూడా సానుకూలంగా మీకు రేపటి రోజున తప్పకుండా సాగుతాయండి. ఈ 2 శుభవార్తలు మీరు రేపటి రోజున తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఆదివారం కాబట్టి కొన్ని పరిహారాలు తప్పకుండా చెప్తాను. అవి చేసుకుంటే మీ జీవితంలో మంచి అనుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రేపు సూర్యదినం కోసం అంటే రేపు ఆదివారం కాబట్టి సూర్య నమస్కారం తప్పకుండా అంటే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం ఉదయం 21 సార్లు తప్పకుండా చేయండి సూర్య నమస్కారం. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా సూర్యుడి ఆరాధన అనమాట. అంటే ఆదివారం రోజు సూర్యుడికి మనం జపం కానీ లేకుంటే పూజ చేయడం కానీ చాలా ముఖ్యమండి. ఇంకా దానం చేయడం అండి. అంటే ఏదైనా సరే అంటే రేపటి రోజున గోధుమలతో తయారు చేసినటువంటి ఆహారం పేదలకు దానం చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆదివారం ఇంటిని తప్పకుండా శుభ్రంగా ఉంచి సూర్యుని ఎదురు చూసి నమస్కరించాలండి. సూర్యుడి ఎదురు నిలబడి ఆదివారం రోజు అంటే పొద్దున్నే రేపు చక్కగా ఇల్లంతా మనం క్లీన్ చేసుకొని పొద్దున్నే సూర్యుడు రాగానే మనం సూర్యుడికి ఆపోజిట్గా నిలబడి సూర్య నమస్కారాలు అలాగే సూర్యునికి ఆర్జ్యం పోయడం కానీ రేపటి రోజున చేస్తే చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దేవుని విగ్రహం లేదా చిత్రానికి లైట్స్ అంటే పూజ చేసి అభ్యర్థన చేయడం చాలా మంచిదండి. దానికి ధైర్యం, శక్తి, శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. రేపు సూర్యుడికి సంబంధించిన రోజు ఆదివారం కాబట్టి సూర్య పూజలు చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా హనుమంతుని పూజించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మనము ఏ పని చేసినా అంటే మనకు ధైర్యాన్ని, శక్తిని మనం అలవరుచుకోవాలన్నా కూడా హనుమంతుని పూజించడం చాలా ముఖ్యమండి. హనుమాన్ చాలీసా కనీసం 11 సార్లు అయితే తప్పకుండా చదవండి. ఇంకా ఏదైనా సరే శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ పేదలకు నల్ల నువ్వులు కానీ నల్ల వస్త్రాలు లేదా చెప్పులు దానం కానీ గొడుగులు కానీ ఇలా దానం చేయడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా బ్లాక్ కలర్లో ఉండేటువంటి బెడ్షీట్స్ కానీ ఏదైనా సరే అంటే శనికి ప్రతీక అంటే శనికి ఇష్టమైనటువంటి రంగులు వచ్చేసి బ్లూ కలర్ మరియు బ్లాక్ కలర్ కాబట్టి ఆ కలర్లో ఉన్నటువంటి రగ్గులు కానీ ఏదైనా సరే చెప్పులు కానీ గొడుగులు కానీ దానం చేయడం మీకు శని ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి కొంచెం సూచన అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా శనిదేవుడి మహాశివుడి భక్తుడు కాబట్టి ఇంకా సోమవారం లేదా శనివారం రోజుల్లో శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించడం, శివుడికి అభిషేకాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. శివుడిని మనం పూజించడం వల్ల మనకు అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వస్తుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కొంతమంది తెలిసి కూడా శివుణ్ణి ఆరాధించకపోవడం మనం కొంచెం బాధాకరమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి నమ్మకమైనటువంటి వారి దేవుణ్ణి మనం పూజించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు లోకానికి అధినేత శివుడు కాబట్టి కొంచెం శివుడిని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. దుర్గాదేవి ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమండి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రం లేదా దుర్గాదేవి కవచం చదవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తి తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీకు రేపటి రోజున ఉదయం నుండి మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగం, వ్యాపారం సంబంధమైన పనుల్లో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో అవి రాబోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి మాకు వ్యాపారంలో నష్టం వస్తుంది, ఎప్పుడైనా మేము లాభాల కోసం ఎదురు చూస్తాం అనేటువంటి వారికి కానీ, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఇంటర్వ్యూ కాల్స్ కానీ లేకుంటే కాల్ లెటర్స్ కానీ ఇలా వారి కోసం కానీ లేకుంటే పెళ్లి సంబంధాల కోసం అంటే పెళ్లి సంబంధాలు వచ్చినట్లే వచ్చి దూరం అవుతూ ఉంటాయి కదా, వారి కోసం కానీ ఇలా ఏదైనా సరే అండి రేపటి రోజున మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది ఉంటుంది కదా, అవి వచ్చే సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇంట్లో పెద్దలతో చర్చలైతే జరుగుతాయండి రేపటి రోజున. కుటుంబ సభ్యుల మధ్య ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుందన్నమాట. అది ఏదైనా సరే అంటే దూర సంబంధికుల నుండి కూడా శుభవార్తలు లేదా ఆహ్వానాలు రావచ్చండి. ఏదైనా కానీ గృహంలో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఓర్పుతో ఉంటే కనుక అవి సులభంగా మీకు పరిష్కారం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున కొన్ని ప్రతికూల అంశాల గురించి కూడా చెప్పుకుందామండి. ఆరోగ్యపరంగా కొంత అలసట అయితే తప్పకుండా ఉంటుంది. నడుము నొప్పి లేదా వెన్నుపూస సమస్యలు అయితే రావచ్చు అనమాట రేపటి రోజున. తగు జాగ్రత్తలు పాటించడం వల్ల అంటే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మీకు రేపటి రోజున కొంచెం కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కొత్త అప్పులైతే అస్సలు చేయకూడదండి, లేకపోతే ఒత్తిడి తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కుటుంబంలో అపార్థాలు తప్పకుండా కలగవచ్చు.
ఇంకా రేపటి రోజున ఆదివారం కాబట్టి మీకు ఇందాక కొన్ని పరిహారాలు చెప్పాను కదా, ఇంకా కొంచెం పరిహారాలు అయితే చెప్తానండి. ఉదయాన్నే సూర్యుడికి జలార్పణం చేసి ఆదిత్య హృదయం లేదా ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. అప్పుడు రేపటి ప్రతికూల అంశాలు మీకు తప్పకుండా తగ్గి శుభ ఫలితాలు అయితే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున ప్రేమికులకు ఎలా ఉందంటే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. రేపు మీలోని భావాలను స్పష్టంగా చెప్పే ధైర్యం అయితే మీకు వస్తుందన్నమాట. మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుంచి చిన్న ఆనందకరమైనటువంటి ఒక సందేశం లేదా స్పందన వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటికే రిలేషన్లో ఉన్న వారికి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే రావచ్చు కాబట్టి మీరు ఓర్పుతో ఉంటే అవి సులభంగా తగ్గిపోతాయన్నమాట. ఇంకా జంటలు ఒక చిన్న ప్రదేశానికి వెళ్ళే ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో బంధం మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా విద్యార్థులకు వచ్చేసి చదువులో కాన్సన్ట్రేషన్ తప్పకుండా పెరుగుతుందన్నమాట. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఆత్మవిశ్వాసం అయితే వస్తుందండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఒక చిన్న శుభవార్త వచ్చే అవకాశం అయితే, అంటే రిజల్ట్ కానీ లేదా ఏదైనా ఒకటి సమాచారం కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది విద్యార్థులకు ఏంటంటే కనుక డిస్ట్రాక్షన్స్ వల్ల అంటే టైం వృధా చేసే పరిస్థితి కూడా రావచ్చండి. కాబట్టి సూర్య నమస్కారం చేసి చదువులో దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇంకా గురువులు లేదా పెద్దల సహాయం రేపటి రోజున ఎక్కువగా మీకు లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజున ప్రేమికులకు ఆనందంగా కొత్త ఆశతో గడుపుతారు. అలాగే విద్యార్థులకు దృష్టి పెడితే మంచి ఫలితాలు మీరు రేపటి రోజున తప్పకుండా సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి అక్టోబర్ 5వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పరిణామాల గురించి, అలాగే రేపటి రోజున మీరు వినబోయేటువంటి ఆ 2 శుభవార్తలు ఏమిటి, తప్పకుండా మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.